వెల్కమ్ టు టీచర్ ప్లస్. ఈరోజు బిఎడ్ సెమిస్టర్ 2 సైకాలజీలో భాగంగా మనము పాఠ్యాంశాలను చర్చిస్తున్నాం. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆన్ సైకాలజీ అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్ డిజార్డర్స్ ఇన్ లెర్నర్స్. అంటే సమాచార నైపుణ్య లోపము కలిగిన అభ్యాసకుల గురించి నేర్చుకుంటాం. మరి సమాచార నైపుణ్య లోపం అంటే ఏంటి? ఎందులో సమాచార నైపుణ్య లోపాలు ఉంటాయి? అది అభ్యాసకులలో ఎందుకు ఉంటాయి? దానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఈరోజు మనం సమాచార నైపుణ్య లోపం కలిగిన అభ్యాసకుల గురించి, వారి సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి మనం నేర్చుకుందాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే పాఠ్యాంశం ఏంది? సమాచార నైపుణ్య లోపం కలిగిన అభ్యాసకులు, అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్ డిజార్డర్స్ ఇన్ లెర్నర్స్. మరి సమాచార నైపుణ్య లోపం ఉందని ఎలా తెలుస్తుంది? ఒక అభ్యాసకుడు ఒక భాషను మాట్లాడేటప్పుడు కానీ, ఒక భాషను గ్రహించేటప్పుడు కానీ, ఒక భాషను వినియోగించేటప్పుడు కానీ అతని యొక్క సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. అంటే భాషను మాట్లాడడంలో లోపాలు, భాషను ఎలా మాట్లాడడంలో లోపాలు ఎలా వస్తాయి? భాషను గ్రహించడంలో లోపాలు ఏర్పడినప్పుడు భాషను మాట్లాడడంలో లోపాలు అనేవి వస్తాయి. కాబట్టి ఒక భాషను వినియోగించినప్పుడు, ఒక భాషను మాట్లాడేటప్పుడు ఉత్పన్నమయ్యే లోపాలే ఈ సమాచార నైపుణ్య లోపాలు. కాబట్టి అభ్యాసకులు భాషను మాట్లాడేటప్పుడు కానీ, భాషను గ్రహించేటప్పుడు ఉత్పన్నమయ్యే లోపాలే సమాచార నైపుణ్య లోపాలు. కాబట్టి ఒక వ్యక్తి భావ వ్యక్తీకరణ చెయ్యాలి అంటే, తన మనసులోని భావాలను ఎదుటి వ్యక్తికి చెప్పాలనుకుంటే గ్రహించడము, మాట్లాడడం అనేవి చాలా ముఖ్యమైన అంశాలు. ఈ మాట్లాడడంలో, గ్రహించడంలో ఏర్పడే లోపాలే సమాచార నైపుణ్య లోపాలు. కమ్యూనికేషన్ వేరియేషన్స్, సమాచార వైవిధ్యం. మరి సమాచార నైపుణ్యంలో లోపాలు గల కారణాలు ఏంటంటే సాంస్కృతిక వైవిధ్యం, కల్చరల్ డిఫరెన్సెస్. అంటే సంస్కృతిలో భాగంగా వివిధ సంస్కృతుల్లో భాషను అనేక రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి వేరియేషన్స్ ఇన్ కమ్యూనికేషన్ అంటే సమాచారంలో వైవిధ్యాల వల్ల, స్టైల్ రిఫ్లెక్ట్ డైవర్స్ కల్చరల్ అంటే మనం మాట్లాడే విధానంలో లేదా బ్యాక్గ్రౌండ్లో లేదా వాళ్ళ కన్వర్జేషన్ పరస్పర మాట్లాడడంలో మనకు ఇవి కనిపిస్తాయి. కాబట్టి సాంస్కృతిక వైవిధ్య లోపాల వల్ల భాషను గ్రహించడం, భాషను మాట్లాడడంలో ఈ లోపాలు అనేవి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రాంతీయ మాండలికాలు, రీజనల్ డైలెక్టిక్స్. అంటే మనకు తెలంగాణ, రాయలసీమ అని, తర్వాత కోస్తా అని రకరకాల ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో భాషను వివిధ రకాల్లో మాట్లాడతారు. అలా మాట్లాడడం వల్ల వ్యక్తీకరణలో లోపాలు అనేవి మనకు కనబడతాయి. కాబట్టి ప్రాంతీయ మాండలికాలు ఉపయోగించి వాటిని వ్యక్తీకరించడం వల్ల కూడా మనకు సమాచార లోపం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా సోషల్ ఫ్యాక్టర్స్, సామాజిక కారకాలు. సో ఒక సమాజంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు. రకరకాల ఎఫెక్ట్స్ అనేవి ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అది భాష మీద కూడా ప్రభావితం అవుతుంది. కాబట్టి సమాచారం యొక్క లోపం వల్ల, సమాచార వైవిధ్యం వల్ల కూడా ఈ సమస్యలు అనేవి ఉత్పన్నమవుతాయి. కాబట్టి భాషను వినియోగించడంలో సమాచార వైవిధ్యం ఉంటుంది. అది సాంస్కృతికపరమైనది కావచ్చు,
మాండలికపరమైనది కావచ్చు, సామాజిక కారకాలు కూడా ఈ సమాచార నైపుణ్య లోపాలకు కారణమవుతుంది. కాబట్టి సమాచార వైవిధ్యం వల్ల కూడా సమస్య అనేది ఉత్పన్నము అవుతుంది. అదేవిధంగా భాషలో ఎలాంటి సమస్యలు ఉంటాయి? భాషలో ఎలాంటి సమస్యలు ఉంటాయి? లాంగ్వేజ్ డిజార్డర్స్. మనకు ఒక భాషను అనేది మనం ఎలా నిర్వచిస్తామంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టి, మాట్లాడే పద్ధతిని బట్టి. మరి ఆ భాషను నేర్చుకున్నప్పుడు మనకు సమస్యలు అనేవి ఉత్పన్నం కావడానికి ముఖ్యమైన కారణము మనము భాషను గ్రహించడము. ఆ భాషను అనేది కరెక్ట్ రిసీవ్ చేసుకోకపోతే ఆ భాష మీద మనకు మంచి అభిప్రాయం ఉండదు. కాబట్టి గ్రహించడంలో లోపాలు ఉన్నప్పుడు వ్యక్తీకరించడంలో కూడా లోపాలు ఉంటాయి. కాబట్టి రిసెప్టివ్ డిజార్డర్స్ ఉంటాయి, ఎక్స్ప్రెసివ్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. అంటే ఒక భాషను మనము ప్రతిభావంతంగా వ్యక్తీకరించాలంటే దానిలోని అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించాలి. రిసీవింగ్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. రిసీవింగ్ కరెక్ట్ ఉంటే ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్ ఉంటుంది. కాబట్టి భాషను గ్రహించడంలోని లోపాలను మనము పరిష్కరిస్తే వ్యక్తీకరించడంలో లోపాలు ఉండవు. కాబట్టి మనకు లాంగ్వేజ్ డిజార్డర్స్లో గ్రహించడం ఎంత ముఖ్యమో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా అంతే ముఖ్యము. నెక్స్ట్ డెవలప్మెంటల్ లాంగ్వేజెస్ డిజార్డర్స్, భాషాభివృద్ధి సమస్య. ఒక భాషను ఒక ప్రాంతంలో ఉపయోగించినప్పుడు ముఖ్యంగా ఒక భాషను పరిచయం చేయాలన్నా, ఒక భాషను గ్రహించాలన్నా, ఒక భాషను వ్యక్తీకరించాలన్నా మనకు ఆ అభివృద్ధి చేసుకునే టైంలో కొన్ని రకాల సమస్యలు అనేవి ఉత్పన్నమవుతాయి. అదే ఎర్లీ ఆన్సెట్, ప్రారంభము. అంటే భాషను నేర్చుకునే విధానంలో, భాషను గ్రహించడంలో, భాషను వ్యక్తీకరించడంలో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నప్పుడు ఇంట్రడ్యూసింగ్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో కాబట్టి మనకు డిఎల్డి టిపికల్లీ అపియర్స్ డ్యూరింగ్ చైల్డ్హుడ్. ఇట్ ఎఫెక్ట్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఫ్రమ్ అన్ ఎర్లీ ఏజ్. ప్రారంభ దశలో మనము భాషను వ్యక్తీకరించినప్పుడు అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది భాషను అభివృద్ధి చేసుకోవడంలో ఏర్పడే ఫస్ట్ స్టెప్. సెకండ్ వన్, పర్సిస్టెన్స్ నేచర్, నిరంతర స్వభావము. డిఎల్డి కంటిన్యూస్ ఇంటూ అడల్ట్హుడ్. ఇట్ రిక్వైర్స్ ఆన్గోయింగ్ సపోర్ట్ అండ్ ఇంటర్వెన్షన్ స్ట్రాటజీస్. మనం ఒక భాషను నిరంతరము నేర్చుకుంటూనే నిరంతరము భాషను వ్యక్తీకరించవచ్చు. అలా వ్యక్తీకరించినప్పుడు మనకు ఈ కమ్యూనికేషన్లో లోపాలు అనేది జరుగుతుంది. కాబట్టి మనకు చైల్డ్హుడ్లో లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అడల్ట్హుడ్ వరకు ఆ లాంగ్వేజ్ అనేది పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అదేవిధంగా థర్డ్ వన్ ఈజ్ ఏంది, మల్టిపుల్ లాంగ్వేజ్ ఆస్పెక్ట్స్, బహుళ అంశాలు. డిఎల్డి ఇంపాక్ట్స్ వేరియస్ లాంగ్వేజ్ కాంపోనెంట్స్. ఇట్ ఎఫెక్ట్స్ గ్రామర్, వొకాబులరీ అండ్ సోషల్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మనకు ఈ డిఎల్డి డెవలప్మెంట్ లాంగ్వేజ్ డిజార్డర్స్లో మనకేముంటుంది, లాంగ్వేజ్ కాంపోనెంట్స్లో మనం ఒక లాంగ్వేజ్ని ఉపయోగించేటప్పుడు దాంట్లో గ్రామర్, వ్యాకరణం అనేది చాలా ఇంపార్టెంట్. వొకాబులరీ, పదాలను ఉపయోగించడం అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా అది సమాజానికి మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి భాషను అభివృద్ధి చేసుకోవడంలో సమస్యలు ఎక్కడ వస్తాయి అంటే పర్టికులర్ గ్రామర్ యూటిలైజేషన్ కావచ్చు, వొకాబులరీ యూజింగ్ కావచ్చు. కాబట్టి ఆ వ్యాకరణ అంశాలను కానీ ఆ పదజాలాన్ని అభివృద్ధి చేసుకొని దాన్ని సమాజంలో పర్ఫెక్ట్గా ఉపయోగించినప్పుడు ఈ భాషా సమస్య అనేది రాదు. కాబట్టి డిఎల్డిలో మనకు భాషను అభివృద్ధి చేసుకునే సమయంలో 3 రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అది ఎర్లీ ఆన్సెట్, ప్రారంభము, పర్సిస్టెంట్ నేచరు, నిరంతర స్వభావము, మల్టిపుల్ లాంగ్వేజ్ ఆస్పెక్ట్, బహుళ భాషాంశాలు అనేవి డిఎల్డిలో చాలా
ముఖ్యమైనవి. నెక్స్ట్, భాషలో ఎలాంటి సమస్యలను గ్రహించడం జరుగుతుంది? అక్వైర్డ్ లాంగ్వేజ్ డిజాస్టర్స్. మరి ఈ భాషను గ్రహించడంలో మనకు ముఖ్యంగా 3 రకాల సమస్యలు ఎదుర్కొంటాము. వాటికి గల కారణాలేంటి, వాటికి గల లక్షణాలేంటి, వాటిని ఎలా నివారించవచ్చు? సో అక్వైర్డ్ లాంగ్వేజ్ డిజాస్టర్స్, భాషా సమస్యను ఎలా గ్రహిస్తామంటే ఫస్ట్ ఆ సమస్యకు రావడానికి గల కారణాలేంది? బ్రెయిన్ ఇంజురీస్, ఇల్నెస్ కెన్ లీడ్. ఒక భాషను నేర్చుకునేటప్పుడు మన మెదడుకు సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ భాష ప్రొనౌన్సియేషన్ అనేది, ప్రజెంటేషన్ అనేది మనకు సమస్యగా మారుతుంది. కాబట్టి బ్రెయిన్ డ్యామేజ్ వల్ల కూడా లాంగ్వేజ్ అపియరెన్స్ అనేది ఉండదు. అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల, బ్రెయిన్ ట్రామా వల్ల, స్ట్రెస్ వల్ల, ఇలాంటి కాజెస్ వల్ల మనము ఈ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ అనేది, లాంగ్వేజ్ అపియరెన్స్ అనేది ఉండదు. అంటే మెదడు సంబంధిత సమస్యల వల్ల మనము భాషను గ్రహించకపోవటం జరుగుతుంది. అది మీరు నిజ జీవితంలో చూస్తారు. అలాంటి సిమ్టమ్స్ అనేవి, లక్షణాలు ఎలా ఉంటాయి? ఎప్పుడైతే ఆ బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందో దాని యొక్క లక్షణాలు భాష మీద ప్రభావం చూపి మాట్లాడటానికి, అంటే మనము మన యొక్క అపియరెన్స్ని, మన యొక్క వ్యక్తీకరించడానికి అవకాశము అనేది ఉండదు. దానివల్ల మనము భాషను అర్థం చేసుకోవటంలో, చదవటంలో, రాయటంలో అనేక సమస్యలు అనేవి ఉత్పన్నమవుతాయి. మరి దాన్ని ఎలా నివారించాలి? భాషలో సమస్యలు ఏర్పడినప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు స్పీచ్ థెరపీ అనేది మనము ఉపయోగించాలి. అదేవిధంగా రిహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి, వాటి సపోర్ట్ తీసుకోవాలి. స్పెషల్ నీడ్ టీచర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. ఇలా మన భాషలోని సమస్యలు ఉత్పన్నమైతే వాటికి కారణాలు తెలుసుకొని, వాటి లక్షణాలు తెలుసుకొని, వాటిని ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది మనము భాషా సంబంధిత సమస్యలు గ్రహించడంలో ఏర్పడటానికి ఉపయోగించుకోవాలి. నెక్స్ట్, ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమ్స్, భాషా ఉచ్చారణలో సమస్యలు, ఆర్టిక్యులేషన్ డిజార్డర్స్ అంటారు. మరి మనము ఒక భాషను మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంది? దాని రిసీవింగ్, గ్రహించడం, దాని తర్వాతనే ప్రజెంటేషన్, ఉచ్చారణ చేయడం. మరి మనము ఈ లాంగ్వేజ్ కమ్యూనికేషన్లో ఫస్ట్ సౌండ్ ఇమిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భాష, దాన్నే మనము సౌండ్ ప్రొడక్షన్ అని అంటాము, ధ్వని ఉత్పత్తి అంటాము. అంటే ఒక లాంగ్వేజ్ని ఉపయోగించినప్పుడు ఆ లాంగ్వేజ్లో ఉన్న లెటర్స్ కానీ, ఆ లాంగ్వేజ్లో ఉన్న వర్డ్స్ కానీ, ఆ లాంగ్వేజ్లో ఉన్న సెంటెన్సెస్ కానీ, దాని యొక్క సౌండ్ అనేది మనం చాలా బాగా గ్రహించాలి. ఆ సౌండ్ రిలేటెడ్గా మనము గ్రహించినప్పుడే మనము దాని యొక్క ప్రొనౌన్సియేషన్ని క్యాచ్ చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ అక్వైరింగ్ నాలెడ్జ్లో ఏంది అంటే మనము సౌండ్ ప్రొడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఆడిటరీ పర్సెప్షన్. ఎప్పుడైతే మనం ఒక భాషని సరిగ్గా గ్రహించగలుగుతామో, దాన్ని వినగలుగుతామో, అప్పుడు దాన్ని అర్థం చేసుకుంటాము. అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడగలుగుతాం. కాబట్టి ఈ లిజనింగ్ కాంప్రిహెన్షన్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఆ విషయాన్ని విన్న తర్వాత మన ప్రొనౌన్సియేషన్ ద్వారా మనం ప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుంది, ఆ ప్రజెంటేషన్ చేసేటప్పుడు మన యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ, హావభావాలు కానీ మనము చాలా బాగా చేయగలుగుతాము. కాబట్టి ఆర్టికులేషన్ డిజార్డర్స్లో మనకు సౌండ్ ప్రొడక్షన్, ధ్వని ఉత్పత్తి చాలా ముఖ్యమైనది. శ్రవణ అవగాహన, వినటం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ రెండిటి ద్వారా చలన సామర్థ్యాన్ని మనము ఉపయోగించడం కూడా కమ్యూనికేషన్లో భాగం. లేకపోతే ఈ డిఎల్డి డిజార్డర్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్, ఫ్లూయెన్సీ డిజార్డర్. అందులో మనకు స్టటరింగ్ అని ఒకటి ఉంటుంది, తర్వాత క్లటరింగ్ అనేది ఒకటి ఉంటుంది,
ఇంపాక్ట్ అనేది దాని ప్రభావం ఉంటుంది. ఈ రెండిటి ద్వారా మనకు ఈ ఫ్లూయెన్సీ డిజార్డర్ అనేది ఎలా చేసుకోవాలనేది మనము ఫ్లూయెన్సీ డిజార్డర్లో యూజ్ చేసుకుంటాము. అదేవిధంగా వాయిస్ డిజార్డర్ మనకు 3 టైప్స్ ఉంటుంది. 1 పిచ్ డిజార్డర్, సెకండ్ వన్ ఈజ్ వాల్యూమ్ ఇష్యూస్, థర్డ్ వన్ ఈజ్ క్వాలిటీ ప్రాబ్లం. సో పిచ్ అంటే మనము ఆ గొంతులో మనము పలికే విధానాన్ని మనం పిచ్ అంటాము. దానికి వోకల్ కార్డు హార్మోనల్ చేంజెస్ వల్ల ఆ వేరియేషన్స్ అనేది వస్తాయి. వాల్యూమ్ ఇష్యూస్ అనేసరికి హియరింగ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే మనం వినే విధానాన్ని బట్టి మన యొక్క వాల్యూమ్ అనేది ఉంటుంది. అది న్యూరలాజికల్ ప్రాబ్లం వల్ల కావచ్చు, హియరింగ్ ఇంపైర్డ్ ద్వారా కావచ్చు ఈ డిజార్డర్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే మనం కన్సిస్టెన్సీ సౌండ్ అనేది చూసుకోవాలి. అదేవిధంగా క్వాలిటీ ప్రాబ్లం. సో క్వాలిటీ అంటే నాణ్యత. మనం ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేసేటప్పుడు వోకల్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ వోకల్ కార్డ్స్ ద్వారా మాడ్యూల్స్ అనేవి ఉంటాయి, వేరియేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే క్వాలిటీ సౌండ్ మనం గ్రహించగలుగుతామో క్వాలిటీ ఎక్స్ప్రెషన్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి వాయిస్ డిజార్డర్ అనేది మనకు పిచ్ డిజార్డర్ అండ్ వాల్యూమ్ ఇష్యూస్ అండ్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ హౌ టు అసెస్మెంట్ అండ్ హౌ టు డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ డిఎల్డి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇనిషియల్ స్క్రీనింగ్, ప్రారంభ దశ. సెకండ్ వన్ ఈజ్ సమగ్ర అవగాహన, కాంప్రిహెన్సివ్ ఎవల్యూషన్. ఆఫ్టర్ దట్ లాస్ట్ వన్ ఈజ్ డయాగ్నోసిస్. సో కాబట్టి మనం కమ్యూనికేషన్ చేసేటప్పుడు సమాచార నైపుణ్యాన్ని మనము గ్రహించేటప్పుడు దాన్ని వ్యక్తీకరించేటప్పుడు ప్రారంభం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఇనిషియల్ స్క్రీనింగ్ అంటారు. సెకండ్ వన్ ఏంటంటే మనం ఏదైతే ఒక విషయాన్ని గ్రహించినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన ద్వారానే మనము ఈ సామర్థ్యాన్ని పొందుతాము. దాన్ని కాంప్రిహెన్సివ్ ఎవల్యూషన్ అంటారు. includes standardized test and informal assessments. These measures various aspects of language and speech. Third one is diagnosis. ఎలా నిర్ధారించుకోవాలి? Based on assessment results and clinical judgment, this leads to a specific diagnosis and treatment plan. అంటే మనం డిఎల్డిలో డిజార్డర్ అనేది వచ్చినప్పుడు మనం దాన్ని డిఫరెంట్ అసెస్మెంట్లలో డిఫరెంట్ టెస్ట్లలో మనం ఉపయోగిస్తాం. అలా ఉపయోగించినప్పుడు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఆ అసెస్మెంట్ ఎలా జరిగింది, తర్వాత దాని యొక్క డయాగ్నోసిస్ ఎలా జరిగింది అనేది మనకు వీటి ద్వారా తెలుస్తుంది. అండ్ ఇంటర్వెన్షన్స్ ఆఫ్ స్ట్రాటజీస్. దీంట్లో భాగంగా 3 టైప్స్ ఆఫ్ థెరపీ ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ స్పీచ్ థెరపీ, ప్రసంగం. సెకండ్ వన్ ఈజ్ అసిస్టివ్ టెక్నాలజీ. థర్డ్ వన్ ఈజ్ క్లాస్ రూమ్ అడాప్షన్. సో ఇందులో భాగంగా హౌ టు ఇంటర్వెట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇన్ డిఎల్డి లెర్నర్స్. ఫస్ట్ వన్ ఈజ్ స్పీచ్ థెరపీ, ప్రసంగం. Tailored exercise target specific communication challenges. Regular sessions improve speech and language skill. సో ఎప్పుడైతే ఒక భాషను మాట్లాడటంలో భాషను గ్రహించడంలో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఎక్కువగా అభ్యాసం అనేది జరగాలి, స్పీచ్ థెరపీ అనేది జరగాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ ఛాలెంజెస్ని ఎలా మనం తగ్గించుకోవాలనే సెషన్స్ అనేది జరగాలి. దానివల్ల మనకు ఈ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంది. సెకండ్ వన్, మనము ఆ సమస్యను నిర్ధారించడానికి మనము టెక్నాలజీ సహాయం తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ కమ్యూనికేషన్ డిఫెక్ట్ అనేది ఉందో దానికి ఇప్పుడు మనకు టెక్నాలజీ రూపంలో కూడా అనేక రకాల టూల్స్ అండ్ టెక్నిక్స్ వచ్చాయి. కాబట్టి మనము డిఫరెంట్ డివైజెస్ ఇన్ సాఫ్ట్వేర్ సపోర్ట్ తీసుకోవడం వల్ల ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ డిజార్డర్ అనేది కూడా మనం తగ్గించవచ్చు. సో అదేవిధంగా ఇంటరాక్షన్ వల్ల కూడా ఈ స్పీకింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లాస్ రూమ్ అడాప్షన్. ఎక్కువ మనము టెక్నాలజీ పరంగా కంటే ఇంటరాక్షన్ కంటే
క్లాస్ రూమ్లో మనము స్ట్రాటజీస్ అనేది ఎక్కువ యూటిలైజ్ చేస్తాం కాబట్టి కమ్యూనికేషన్ లీడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ అండ్ ఎవ్రీ టెక్నిక్ అనేది మనము ఎన్షూర్ చేసినప్పుడు, అలాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసినప్పుడు మనకు ఈ స్ట్రాటజీస్ అనేవి ఇలాంటివి ఉపయోగించినప్పుడు కమ్యూనికేషన్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. సో ఇది మనము కమ్యూనికేషన్ స్కిల్స్, సమాచార నైపుణ్య లోపాల్లో ఉన్న వ్యక్తుల, అభ్యాసకుల యొక్క సమస్యలు, వాటికి గల కారణాలు, వాటికి గల విశ్లేషణ, వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, ఏ రకంగా టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు, ఎలా ఎవల్యూషన్ చేయొచ్చు, ఎలా అసెస్ చేయొచ్చు అండ్ ఎలా వాటిని నిర్ధారించి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయొచ్చు అనేది మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకున్నాము. థ్యాంక్ యూ.